ఈరోజు వారిచ్చిన ఆశీర్వాదం పట్టడానికి మీరు ఎంతో ప్రయాసపడి సిద్ధపాటు కలిగి వెళ్తారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వాదించేదను. హల్లెలూయా. దేవుడు నిన్ను బ్లెస్ చేసేదను. ఈరోజు నువ్వు కుటుంబంగా పాల్గొనాలి. నీవు కుటుంబంలో ఏదైతే పాల్గొంటావో ఆ కుటుంబ ఆశీర్వాద కూడిక అభిషేకం నీ మీద చేస్తుంటే పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకనే మనము దేవుని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు ఏం చూస్తాడంటే, ఇందాక దైవజనం చెప్పాం ఏమన్నారంటే, దేవుడు హృదయాన్ని చేతులను చూస్తాడు. చూడతారు, ఖచ్చితంగా చూస్తాడు. కనుక మరి ఇలాగా ఈ రీతిగా మీ మధ్య నిలబడడానికి దేవుడు అనుగ్రహించిన మహాత్మను బట్టి దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మేము ఈ నెలకు చాలా బిజీ షెడ్యూల్. ప్రస్తుతం మా బాగా నుంచి మందిరం కావడం, మా బాగా నుంచి మా మందిరం పండించుకోవడం, దగ్గరగా అప్పుడు మందిరానికి 5 లక్షలు, ఎంత 5 లక్షల రూపాయలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది బ్లెస్సింగ్ అంటే, బ్లెస్సింగ్ అంటే ఇది బ్లెస్సింగ్. నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు. హల్లెలూయా. నేను ఎలాగైతే ఉన్నాను, నేను ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాను, మీరు అలాగే ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదాన్ని మీరు కొన్నారా చూస్తారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. మహాశక్తిమంతుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన మహాములకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ సంపత్ నగర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ మందిరంలో ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని నిలబెట్టిన మా ప్రభువా, మీకు వందనములు, స్తోత్రాలు. నిలబడిన వాడికి నేనైనప్పటికీ మాట్లాడేవాడు నేనే కనుక నన్ను నీ శివశక్తి చాటును మరుగు చేసి ఇప్పుడు వచ్చిన సంఘానికి వాసులకి కావలసిన వర్తమానముల నుంచి మీరు మాట్లాడి మహిమ పొందమని ఈ బిడ్డలు ఈ ఆశీర్వాదం కొనవచ్చు. ఆ కుటుంబం అందరూ పొందుకొని మీ దీవెన ఆశీర్వాదాలను నీకు నడిపించున్నాను. వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచి ప్రియులారా, ఇక్కడ అబ్రహామును బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పటికీ అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, అబ్రహాము బహు విశ్వాసము కలిగిన బిడ్డ. అబ్రహాము బహు ధనవంతుడై ఉన్నాడు కనుక అబ్రహామును దేవుడు ఒక విషయంలో కాదంట, అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు అబ్రహామును ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించాడో, అబ్రహామును దేవుడు ఏ విధంగా దీవించాడో, ఈ 2025వ సంవత్సరం మళ్ళా ఈ జనవరి నెల నుంచి మళ్ళా డిసెంబర్ వరకు మళ్ళా 2026లోకి మీరందరూ అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అందుకే దేవుడు అబ్రహామును ఏమన్నాడంటే, అబ్రహామును అన్ని విషయములో ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాము. అబ్రహాము
మనకేమవుతుందంటే ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి. అది ఒకసారి ఎలా ఎత్తున్నాము, ఎలా ఎత్తలేదు, మనం ఏం చేసుకోవాలంటే ఆలోచించాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనము వినేవారిగా ఉన్నారు. మరొకసారి చెప్పండి. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అంటే మనము అబ్రహాము దేవునికి ఒక నమ్మకమైన కుటుంబం కలిగిన వాడు. అబ్రహాము దేవుని దగ్గర ఆశీర్వాదం కలిగిన కుటుంబం కలిగిన వాడు. అందుకనే రామపత్రిక 4:16లో ఒక అద్భుతమైన మాట కనబడుతున్న రామపత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం చదువు. 4వ అధ్యాయం 16వ వచనం. ఈ ఏడు చేతను ఆ వాగ్దానము యావత్తు సంతతికి అనగా ధర్మశాస్త్రమును గలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసం గలవారికి దృఢము కావాలని ప్రభువును అనుసరించేటట్లుగా అది విశ్వాసం మూలముగా. అంటే ధర్మశాస్త్రము ద్వారా కాలేసి దేవుడు మనకి విశ్వాసము ద్వారా ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. కనుక అబ్రహాము దేవుడు ఎలా చూశాడంటే విశ్వాసులకు తండ్రిగా చూశాడు. అంటే కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ హేతువు చేత వాగ్దానము, అంటే వాగ్దానం అంటే ఏంటి? దేవుని యొక్క మాట ఇచ్చాడు దేవుడు. అబ్రహాం ఏమంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎన్ని విషయంలో? ఒక విషయంలో కాదు, అన్ని విషయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవించాలని ఆశపడుతూ ఆ వాగ్దానము ఒకరి గురించి అన్నట్లుగా కాక యావత్ సంతానానికి ఆ వాగ్దానం ఇవ్వడానికి దేవుడు ఆశపడ్డాడు. ఆ యావత్ సంతానం ఎవరంటే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం. సహోదరులారా, మనుషులెత్తిగా మాట్లాడుచున్నాను, మనుషులతో చేసిన వడంబడికైనను స్థిరమైనను తర్వాత ఎవరును దాన్ని కొట్టివేయను, దానితో మరి ఏమీ కాదు. అబ్రహామునకు అంత సంతానానికి వాగ్దానం చేయబడును. ఆయన అనేక గురించి అన్నట్లుగా నీ సంతానం చెప్పక ఒకరి గురించి అన్నట్లుగా నీ సంతానం ఆ సంతానము క్రీస్తే. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వారు క్రీస్తు సంతానముగా అవుతారు. కనుక అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చాడు. క్రీస్తులో నీవు వాగ్దానం తీసుకున్న కనుక నీ వాగ్దానాన్ని కూడా దేవుడు అబ్రహాము ఇచ్చినట్లుగా దేవుడిని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా దేవుడు అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అదే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను.